హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ రెండో భార్య పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, అమ్మ, ఆ అంకుల్ నిన్ను తీసుకెళ్ళిపోతాడా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? భయంతో వణుకుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఏడేళ్ల నీలు గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆ ఒక్క పిలుపు, ఆ ఒక్క ప్రశ్న అప్పటిదాకా ఆదిత్య కన్నీళ్లను చూసి ఊగిసలాడిన పాల్గొని మనసును ఒక్కసారిగా కొరడాతో కొట్టినట్లు మేల్కొల్పింది. ఆమెకు ఆ క్షణంలో ఒక గొప్ప స్పష్టత వచ్చింది. పాత జ్ఞాపకాలనే మాయాపొర కళ్ళ మీద నుంచి తొలగిపోయింది. పాల్గొని అమాంతం కిందకు వంగి ఆదిత్య చేతుల్లో నుంచి తన పాదాలను విడిపించుకుంది. ఏడుస్తున్న నీళ్లును తన గుండెలకు హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళను కన్నా, నిన్ను వదిలేసి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఈ ప్రపంచంలో నాకు నువ్వే అన్నీ. భయపడకు తల్లి అంటూ నీలు తల నిమురుతూ కన్నీళ్లతో ఓదార్చింది. తల్లి స్పర్శ తగలగానే నీలు భయం కొద్దిగా తగ్గి ఆమె గుండెల్లో ముఖం దాచుకుంది. పాల్గొని మెల్లగా పైకి లేచింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, గందరగోళం లేదు. ఒక తీక్షణమైన అగ్నిజ్వాల, ఒక స్పష్టమైన దృఢ నిశ్చయం మాత్రమే ఉన్నాయి. కింద కూర్చొని తన ఆశగా చూస్తున్న ఆదిత్య వైపు ఎంతో కఠినంగా చూసింది. చూశారు కదా ఆదిత్య, ఇది నా ప్రపంచం అంది పాల్గొని స్వరం పెంచుతూ. మీకు మీ బాధ, మీ ఒంటరితనం, మీ కర్మ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ నాకు నా భవిష్యత్తు, నన్ను నమ్ముకున్న ఈ బిడ్డ ప్రాణం కనిపిస్తున్నాయి. 10 ఏళ్ళు మీరు నన్ను మీ అహంకారపు పంజరంలో బంధించారు. వారసుడు కావాలని నన్ను వీధిన పడేశారు. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీది, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నాది. పాల్గొని ప్లీజ్ అంటూ ఆదిత్య మళ్ళీ చేతులు జోడించాడు. ఆపండి అని గర్జించింది పాల్గొని. ఇంకొక మాట కూడా మాట్లాడవద్దు. మీరు ఇక్కడి నుండి వచ్చింది నా మీద ప్రేమతో కాదు ఆదిత్య. మీరు ఓడిపోయారన్న బాధతో, మీ అహం దెబ్బతిందన్న కోపంతో, శృతి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిందన్న పంతంతో, ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికి మళ్ళీ పాత బానిస దొరికితే బాగుంటుందని వచ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, పాత పాల్గొని ఆ రోజే చచ్చిపోయింది. ఆ బ్రౌన్ కవర్లో విడాకుల పత్రాలు చూసిన రోజే నాలోని ప్రేమ, ఆశ అన్నీ చచ్చిపోయాయి. ఈ ఇంటి గడప తొక్కిన ఈ పాల్గొని వేరు. నేను విక్రమ్ భార్యను, నీలుకి తల్లిని. ఇంకోసారి నా ఇంటి గడప తొక్కడానికి ప్రయత్నించిన నా భర్త వరకు వెళ్లకుండా నేనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటూ తలుపు వైపు వేలు చూపించింది పాల్గొని. ఆమె గొంతులోని తీవ్రత, ముఖంలోని కాఠిన్యం చూసి ఆదిత్యకు ఇక ఏ ఆశ మిగలలేదు. ఆమె కళ్ళల్లో తన పట్ల కించిత్ ప్రేమ కూడా లేదని, కేవలం అసహ్యం మాత్రమే మిగిలిందని అతనికి అర్థమైంది. తాను చేసిన పాపం ఎంతటిదో, తను కోల్పోయింది ఎవరినో ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చింది. భారమైన గుండెతో తల దించుకొని కన్నీరు కార్చుకుంటూ ఆ గడప దాటి బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య. తలుపుని గట్టిగా వేసి లోపల గడియ పెట్టింది పాల్గొని. గడియ పెట్టగానే ఆమెలోని ఆవేశం ఒక్కసారిగా చల్లారిపోయి ఆ స్థానంలో నీరసం ఆవహించింది. గోడకు ఆనుకొని అలాగే కింద కూలబడిపోయింది. రాత్రి 8 గంటల సమయం. బయట వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగలు మొదలైన చిరు జల్లులు ఇప్పుడు పెద్ద తుఫానులా మారింది. కుండపోత వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. ఆ ప్రకృతి బీభత్సం పాల్గొని మనసులో రేగిన గందరగోళానికి ప్రతిరూపంలా ఉంది. నీలు అన్నం తిని నిద్రపోయింది. హాల్లో ఒక చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతోంది. పాల్గొని బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఉంది. వర్షపు చినుకులు గాలికి ఎగిరి వచ్చి ఆమె ముఖాన్ని, చీరను తడుపుతున్నాయి. కానీ ఆమెకు ఆ చలి తెలియడం లేదు. ఆమె మనసు తీవ్రమైన ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. ఉదయం జరిగింది ఆమె మెదడులో మళ్ళీ మళ్ళీ సినిమా రీల్లా తిరుగుతుంది. ఆదిత్య రావడం, కాళ్ళ మీద పడడం, ఏడవడం, తను అతన్ని తిరస్కరించడం. తను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఆమె బుర్రకు తెలుసు. కానీ 10 ఏళ్ల పాటు ప్రాణంగా ప్రేమించిన మనిషిని, తన సర్వస్వంగా భావించిన మగవాడిని శాశ్వతంగా గెంటేయడం అనేది ఒక ఆడదానికి అంత సులభమైన విషయం కాదు. అది ఒక మానసిక యుద్ధం. ఆ యుద్ధంలో తను గెలిచిన ఆమెలో ఒక మూల ఎక్కడో ఒక తెలియని అలసట, ఒక రకమైన ఖాళీతనం ఏర్పడ్డాయి.
తన జీవితం ఎటువైపు వెళుతోంది. ఒకప్పుడు తనని వద్దు అనుకున్నవాడు ఇప్పుడు తన కాళ్ళు పట్టుకుంటున్నాడు. తనకెవ్వరూ వద్దనుకున్న తరుణంలో విక్రమ్ తన జీవితంలోకి వచ్చాడు. తను ఎవ్వరిని ప్రేమించింది, ఎవరి చేత వంచించబడింది? ఈ ప్రశ్నలు ఆమెను తొలిచేస్తున్నాయి. సరిగ్గా అదే సమయానికి బాల్కనీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. విక్రమ్ 2 చేతుల్లో వేడివేడి కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వచ్చాడు. ఉదయం ఆఫీస్లో ఆదిత్యతో జరిగిన సంఘటన తర్వాత విక్రమ్ ఎంతో ఆందోళనగా ఇంటికి వచ్చాడు. ఆదిత్య నిజంగానే తన ఇంటికి వెళ్తాడా? పాల్గొని మళ్ళీ తన మాయలో పడేస్తాడా? 10 ఏళ్ల బంధం ముందు తన 6 నెలల పరిచయం నిలబడుతుందా అన్న భయం అతన్ని పీడించింది. కానీ ఇంటికి రాగానే తన తండ్రి ద్వారా జరిగిన విషయం తెలుసుకున్నాడు. పాల్గొని ఆదిత్యను గెంటేసిన విధానం విన్నాక విక్రమ్ గుండె మీదున్న కొండంత భారం దిగిపోయింది. ఆమె తనను, తన బిడ్డను ఎంతగా గౌరవిస్తుందో అర్థమై ఆమె మీద అతనికి ఉన్న ప్రేమ 100 రెట్లు పెరిగింది. కానీ ఆమె మనసు ఎంత కల్లోలంగా ఉంటుందో కూడా అతనికి తెలుసు. అందుకే ఆమెను ఏ ప్రశ్నలు అడగలేదు. బాల్కనీలో చలికి వణుకుతూ కన్నీళ్లతో వర్షంలోకి చూస్తున్న పాల్గొని పక్కన వచ్చి నిలబడ్డాడు విక్రమ్. ఆమె వైపు తిరిగి ఏమీ మాట్లాడకుండా ఒక కాఫీ కప్పును ఆమె వైపు చూపాడు. పాల్గొని ఉలిక్కిపడి పక్కకు చూసింది. విక్రమ్ ముఖంలో అంతులేని ప్రశాంతత ఉంది. ఉదయం జరిగిన ఏ సంఘటన తాలూకు ఆనవాళ్లు అతని ముఖంలో లేవు. ఆదిత్య వచ్చాడన్న కోపం కానీ, ఆమె ఆదిత్యను గెంటేసిందన్న గర్వం కానీ, లేదా ఏవైనా ప్రశ్నలు కానీ అతని కళ్ళల్లో లేవు. కేవలం ఆమె పట్ల అనంతమైన ఆప్యాయత, అర్థం చేసుకునే ఒక గొప్ప స్నేహభావం మాత్రమే ఉన్నాయి. వణుకుతున్న చేతులతో కాఫీ కప్పు అందుకుంది పాల్గొని. విక్రమ్ ఆమె పక్కనే గ్రిల్స్కు ఆనుకొని నిలబడ్డాడు. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. కేవలం కాఫీ కప్పుల నుండి వస్తున్న వేడి పొగలు, బయట కురుస్తున్న వర్షపు హోరు మాత్రమే ఆ వాతావరణాన్ని నింపుతున్నాయి. కొన్నిసార్లు మౌనం కొన్ని వేల మాటల కన్నా గొప్పగా మాట్లాడుతుంది. విక్రమ్ మౌనం పాల్గొనికి ఒక గొప్ప ఓదార్పునిచ్చింది. అతను తనను ఏమైంది, వాడు ఎందుకు వచ్చాడు, నువ్వు ఏం చెప్పావు అని ప్రశ్నించలేదు. తన గతం తన తలుపు తట్టినా అతను తనను అనుమానించలేదు. తన నిర్ణయం మీద, తన వ్యక్తిత్వం మీద అతను ఉంచిన ఈ నమ్మకం చూసి పాల్గొనికి ఆశ్చర్యం వేసింది. ఆదిత్య వచ్చారు అంటూ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ప్రయత్నించింది పాల్గొని. తల దించుకొని, నాకు తెలుసు పాల్గొని, ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా బదులిచ్చాడు విక్రమ్. ఇంటికి రాకముందు నా ఆఫీస్కి కూడా వచ్చాడు. తనకి నువ్వు కావాలని, తన తప్పు తెలుసుకున్నానని నాతో అన్నాడు. పాల్గొని ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. ఆఫీస్కి వచ్చాడా? మరి మీరేమీ అడగలేదేంటి విక్రమ్? మీరెందుకు నా మీద కోప్పడలేదు? నా వల్ల మీకు ఆఫీస్లో కూడా అవమానం జరిగింది కదా అని కంగారుగా అడిగింది. విక్రమ్ చిన్నగా నవ్వి పాల్గొని కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ ఉంది. నీ మీద కోపం ఎందుకు పాల్గొని? అతను వచ్చింది అతని స్వార్థం కోసం. అందులో నీ తప్పేముంది? నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. ఒకప్పుడు విడిపోయిన వాడు మళ్ళీ పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేంత బలహీనురాలు కాదు నా పాల్గొని అని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకే కాదు, మన నీలుకు కూడా తెలుసు. నువ్వు ఉదయం అతనికి ఇచ్చిన సమాధానం మా నాన్నగారు చెప్పారు. నీ మీద నాకు కోపం కాదు పాల్గొని, అంతులేని గౌరవం పెరిగింది. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. ఆ మాటలు వినగానే పాల్గొని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలాయి. 10 ఏళ్లుగా ఆమె ఒక మగాడి మెప్పు కోసం, ఒక చిన్న ప్రశంస కోసం ఎంతగానో పరితపించింది. తను ఎంత చేసినా ఆదిత్య ఎప్పుడూ ఆమెను తక్కువ చేసి అవమానిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు విక్రమ్ తనను ఒక మనిషిగా గుర్తించాడు. తన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాడు. తన నిర్ణయానికి విలువ ఇస్తున్నాడు. ఒక భార్యకు భర్త నుంచి కావాల్సింది ఇదే కదా. ఆస్తిపాస్తులు, హోదాలు కాదు. ఇలా మనసును అర్థం చేసుకునే ఒక ఆసరా కావాలి. కాఫీ కప్పును పక్కన పెట్టి వర్షం వైపు చూస్తూ ఉండిపోయింది పాల్గొని. విక్రమ్ కూడా తన కప్పును పక్కన పెట్టి ఆమె పక్కనే నిలబడ్డాడు. చల్లని గాలికి పాల్గొనికి వణుకు వస్తుంది.
విక్రమ్ అసంకల్పితంగా తన చేతిని చాపి పాల్గొని భుజాల చుట్టూ వేసి తన వైపుకు లాక్కున్నాడు. అది కామంతో కూడిన స్పర్శ కాదు, ఒక పవిత్రమైన రక్షణ. చలిలో వణుకుతున్న ఒక పక్షికి చెట్టు ఆశ్రయం ఇచ్చినట్లుగా ఉంది ఆ కౌగిలి. పాల్గొని ఒక్క క్షణం ఉలిక్కిపడినా ఆ తర్వాత ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని, భద్రతను మనస్ఫూర్తిగా ఆస్వాదించింది. విక్రమ్ భుజం మీద నెమ్మదిగా తలవాల్చింది. ఇద్దరూ అలా వర్షాన్ని చూస్తూ నిలబడిపోయారు. ఆ క్షణంలో, ఆ వర్షపు రాత్రిలో వారిద్దరి మధ్య మొదటిసారి ప్రేమ బీజం పడింది. ఇప్పటిదాకా ఒకరంటే ఒకరికి ఉన్నది కేవలం బాధ్యత, సానుభూతి, నీరు కోసం చేసుకున్న ఒక ఒప్పందం మాత్రమే. కానీ ఇప్పుడు ఒకరికొకరం కావాలన్న ఒక గాఢమైన కోరిక వారి మనసుల్లో పురుడు పోసుకుంది. నందిని జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చిన విక్రమ్కు పాల్గొని ఒక దేవతలా కనిపించింది. ఆదిత్య పెట్టిన నరకం నుంచి బయటపడిన పాల్గొనికి విక్రమ్ ఒక నిజమైన మగవాడిలా, తన ఆత్మ బంధువులా కనిపించాడు. పాల్గొని మనసులో ఇప్పుడు ఎలాంటి గందరగోళం లేదు. గతం పూర్తిగా తుడిచిపెట్టేసుకుపోయింది. తన గమ్యం విక్రమ్ అని, తన జీవితం ఈ ఇల్లే అని ఆమెకు పూర్తి స్పష్టత వచ్చేసింది. పగిలిపోయిన తన గుండెను విక్రమ్ తన ప్రేమతో ఎంత అందంగా అతికించాడో ఆమెకు అర్థమైంది. విక్రమ్ను తను నిజంగా ప్రేమిస్తుంది. ఒక భార్యగా అతనికి సర్వస్వం అర్పించడానికి ఆమె మనసు సిద్ధపడింది. విక్రమ్ పాల్గొని నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు పాల్గొని కళ్ళు మూసుకుంది. ఆమె పెదవులపైకి ఒక అందమైన సిగ్గుతో కూడిన చిరునవ్వు వచ్చింది. కానీ ఆమె మనసులో ఇంకా ఒక చిన్న భయం దాగి ఉంది. సమాజం తనను ముద్ర వేసిన విధానం, ఆదిత్య తనను గాయపరిచిన విధానం ఆమెలో ఒక రకమైన అభద్రతా భావాన్ని మిగిల్చాయి. తను నిజంగా ఈ ప్రేమకు అర్హురాలేనా? తను విక్రమ్కు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలదా? బయట వర్షం హోరు మరింత పెరిగింది. ఉరుముల శబ్దం గుండెల్ని దడదడ ఆడిస్తోంది. పాల్గొని నెమ్మదిగా విక్రమ్ భుజం మీద నుంచి తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆమె పట్ల అనంతమైన ఆరాధన కనిపిస్తుంది. విక్రమ్ అంటూ నిశ్శబ్దాన్ని ఛేదించింది పాల్గొని. ఆమె గొంతు వణుకుతుంది. చెప్పు పాల్గొని, ఎంతో ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు విక్రమ్. పాల్గొని గుటక మింగి మన మనసులోని ఆందోళనను, భయాల్ని మాటల రూపంలో బయటకు తీసుకువచ్చింది. నా గతం ఒక చెత్తబుట్ట లాంటిది విక్రమ్. నన్ను ఒక పనికిరాని వస్తువులా, గొడ్రాలిగా ముద్ర వేసి బయటకు విసిరేశారు. నాకంటూ ఎలాంటి ఆశలు లేవు, అస్తిత్వం లేదు. నా గుండె నిండా గాయాలే ఉన్నాయి. ఇలాంటి ఒక ముక్కలైపోయిన మనిషిని మీలాంటి ఒక మంచి మనిషి ప్రేమిస్తుంటే నాకు ఎక్కడో భయంగా ఉంది. నేను మీ ప్రేమకు అర్హురాలేనా? నాకు మళ్ళీ ప్రేమించే హక్కు ఉందా విక్రమ్? నా జీవితంలో మళ్ళీ ఈ వసంతం శాశ్వతంగా ఉంటుందా? పాల్గొని అడిగిన ఆ అమాయకపు ప్రశ్నలకు విక్రమ్ గుండె ద్రవించిపోయింది. తన ప్రేమ కోసం పరితపించే ఒక అద్భుతమైన స్త్రీ తనను తాను ఎంతగా తక్కువ చేసుకుంటుందో చూసి అతనికి చాలా బాధేసింది. ఆమెలోని ఈ భయాన్ని శాశ్వతంగా పారద్రోలాలి. ఆమెకు తన జీవితంలో ఉన్న అత్యున్నత స్థానాన్ని చెప్పాలి. పాల్గొని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. ఆమె కళ్ళల్లోకి సూటిగా, ఎంతో గాఢంగా చూశాడు. ఉదయం ఆఫీస్లో సిద్ధం చేసుకున్న వజ్రపు ఉంగరం అతని జేబులోనే ఉంది. ఆ ఉంగరాన్ని తీసి ఆమె చేతికి తొడిగి తన మనసులోని ప్రేమను మొత్తం ఆమె ముందు పరచాలని నిర్ణయించుకున్నాడు. పాల్గొని, నువ్వు ఒక ముక్కలైపోయిన అద్దం కాదు, కోట్లాది రూపాయల విలువ చేసే ఒక అమూల్యమైన వజ్రానివి. నిన్ను గుర్తించలేని ఆదిత్య ఒక మూర్ఖుడు. నీకు ప్రేమించే హక్కు గురించి అడుగుతున్నావా? నా ప్రాణాన్ని, నా బిడ్డ భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే విక్రమ్ తన జేబులో చెయ్యి పెట్టి ఆ వెల్వెట్ బాక్స్ను బయటకు తీయబోయాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అతను పెదవులు విప్పాడు. సరిగ్గా అదే క్షణంలో ఆ నిశ్శబ్దమైన, పవిత్రమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ హాల్లో ఉన్న టీపాయ్ మీద నుంచి పాల్గొని మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో రింగ్ అవ్వడం మొదలైంది.
ఆ శబ్దానికి విక్రమ్ పాల్గొని ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విక్రమ్ మాట మధ్యలోనే ఆగిపోయింది. పాల్గొని అసంకల్పితంగా విక్రమ్ చేతుల్లో నుంచి తన చేతులను వెనక్కి తీసుకుని కంగారుగా హాల్లోకి నడిచింది. విక్రమ్ కూడా ఒక నిట్టూర్పు విడిచి ఆ ఫోన్ ఎవరై ఉంటారా అన్న విసుగుతో ఆమె వెనకే లోపలికి వచ్చాడు. పాల్గొని ఫోన్ దగ్గరకు వెళ్ళి స్క్రీన్ మీద ఉన్న పేరు చూసింది. ఫోన్ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న పేరు చూడగానే పాల్గొని ముఖంలో ఉన్న ప్రశాంతత, ప్రేమ, సిగ్గు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ స్థానంలో అంతులేని ఆశ్చర్యం, ఒక తెలియని వణుకు చోటు చేసుకున్నాయి. కళ్ళు పెద్దవి చేసి స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఎవరు పాల్గొని? ఎవరి ఫోన్ అది అని విక్రమ్ వెనక నుంచి అడిగాడు ఆమె కంగారును గమనించి. పాల్గొని తల ఎత్తి విక్రమ్ వైపు చూసింది. ఆమె గొంతులో నుంచి మాట పెగలడం లేదు. వణుకుతున్న చేతులతో ఫోన్ను విక్రమ్ వైపు చూపించింది. విక్రమ్ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పేరు ఆదిత్య తల్లి కనకదుర్గ అత్తయ్య. ఉదయం ఆదిత్య వచ్చాడు. గెంటేశాం. ఇప్పుడు రాత్రి 10 గంటల సమయంలో ఆదిత్య తల్లి 10 ఏళ్లు తనను పనిమనిషిలా చూసి విడాకులప్పుడు కొడుకు పక్షం వహించి తనను వెలివేసిన కనకదుర్గ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది? ఆమె ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుంది? ఆదిత్యకు ఏమైనా జరిగిందా? లేక తనతో మళ్ళీ ఏమైనా వాగ్వాదానికి దిగాలని చూస్తుందా? ఒక అందమైన ప్రేమ కథ మొదలవుతుందన్న తరుణంలో ఈ గతం నీడ మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళను వెంటాడుతుంది? ఫోన్ మోగుతూనే ఉంది. ఉరుముల శబ్దం కన్నా ఆ రింగ్ టోన్ భయంకరంగా వినిపిస్తోంది. పాల్గొని ఆ ఫోనును తీయడానికి వెనకడుగు వేసింది. అప్పుడు విక్రమ్ ముందుకు వచ్చి ఆమె చేతిలోని ఫోను తీసుకున్నాడు. భయపడకు పాల్గొని, నేను మాట్లాడతాను అని సైగ చేసి కాల్ ఆన్సర్ చేశాడు. హలో పాల్గొని. అవతల వైపు నుంచి కనకదుర్గ వణుకుతున్న గొంతు వినిపించింది. నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా బదులిచ్చాడు విక్రమ్. అవతల వైపు ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం. బహుశా ఫోన్ పాల్గొని తీస్తుందని కనకదుర్గ ఆశించి ఉంటుంది. విక్రమ్ గారు, నాకు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు. దయచేసి నేను మిమ్మల్ని రేపు ఉదయం కలవచ్చా? పాల్గొనికి తెలియకుండా కేవలం మీతో మాత్రమే మాట్లాడాలి. ఇది ఒక తల్లి ప్రాధేయలాటగా భావించండి అని బతిమలాడింది కనకదుర్గ. విక్రమ్ చూపులు పాల్గొని వైపు మళ్ళాయి. ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ గతం తాలూకు వ్యక్తులు ఆమెను మానసికంగా హింసించడం విక్రమ్కి ఇష్టం లేదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరే, రేపు ఉదయం 10 గంటలకు నా ఆఫీస్ పక్కన ఉన్న కేఫ్కి రండి, నేను కలుస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. ఏమంటున్నారు విక్రమ్? మళ్ళీ ఏం నాటకం ఆడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని ఆందోళనగా అడిగింది పాల్గొని. విక్రమ్ చిన్నగా నవ్వి, ఏం లేదు పాల్గొని, ఎవరో రాంగ్ నెంబర్ చేసి కట్ చేశారు. ఆ పేరు చూసి నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు అని అబద్ధం ఆడాడు. పాల్గొనికి ఈ కొత్త టెన్షన్ ఇవ్వడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను అప్పుడే చెప్పాలనుకున్న ప్రేమను కూడా ఆ ఫోన్ కాల్ అడ్డుకోవడంతో వాతావరణం చెడిపోయిందని భావించి చాలా రాత్రి అయ్యింది. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పాల్గొని మనసులో ఒక మూల సందేహమున్న విక్రమ్ మాటను కాదనలేక మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం ఇంకా మబ్బు పట్టి సన్నని చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. విక్రమ్ ఆఫీస్ పక్కన ఉన్న ఒక నిశ్శబ్దమైన కేఫ్లో కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. సరిగ్గా 10 గంటలకు కనకదుర్గ అక్కడికి వచ్చింది. 10 ఏళ్ల పాటు తన ఇంట్లో మహారాణిలా దర్పం వెలగబెట్టిన ఆవిడ ఈరోజు చాలా నీరసంగా, వృద్ధాప్యం ఒకేసారి మీద పడినట్లుగా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, నలిగిపోయిన చీర, ఆదిత్య పడుతున్న వేదన ఆమెను కూడా దహించి వేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. విక్రమ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది కనకదుర్గ. విక్రమ్ ఆమెను పలకరించలేదు. కనీసం కాఫీ ఆర్డర్ చేయమంటారా అని కూడా అడగలేదు. ఆమె ఎందుకు వచ్చిందో సూటిగా చెప్పాలన్నట్లుగా ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. కనకదుర్గ కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడడం ప్రారంభించింది. విక్రమ్ గారు, మీరు
ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఒక తల్లిగా నా కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం నా అహంకారాన్ని చంపుకొని మీ దగ్గరికి వచ్చాను. నిన్నట్నుంచి ఆదిత్య పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. గదిలో వస్తువులన్నీ పగలగొడుతున్నాడు. అన్నం లేదు, నిద్ర లేదు, ఎప్పుడు పాల్గొని పాల్గొని అని కలవరిస్తున్నాడు. వాడి పరిస్థితి చూస్తుంటే పిచ్చివాడు అయిపోతాడేమో, లేక ప్రాణాలు తీసుకుంటాడేమో అని నాకు భయంగా ఉంది. విక్రమ్ ముఖంలో ఎలాంటి చలనం లేదు. దానికి నేనేం చేయాలండి? మీ అబ్బాయి చేసిన తప్పులకు ప్రతిఫలం అతను అనుభవిస్తున్నాడు. ఆనాడు కట్టుకున్న భార్యను గొంతు కోసినప్పుడు మీకు ఈ తల్లి ప్రేమ ఏమైంది? ఆమె 10 ఏళ్ళు మీ ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎందుకు మీకు జాలి కలగలేదు అని సూటిగా ప్రశ్నించాడు విక్రమ్. ఆ మాటలకు కనకదుర్గ ఉలిక్కిపడింది. కానీ వెంటనే తేరుకొని తన అసలు రంగును బయటపెట్టింది. తప్పులు అందరూ చేస్తారు విక్రమ్ గారు. నా కొడుకు తప్పు చేశాడు. ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాడు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. మా పాల్గొనిని వదిలేయ్. ఆమె మా ఇంటికి చెందినది. ఆమె మా ఇంటి కోడలు. 10 ఏళ్ళు మా కొడుకుతో జీవితం పంచుకున్న ఒక భార్య. మీది పెళ్లి కాదు, ఒక అవసరం కోసం చేసుకున్న ఒప్పందం. మీకు మీ బిడ్డను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆమెకు నిలువ నీడ కావాలి. ఆ పరిస్థితుల్లో మీ ఇద్దరు ఒక్కటయ్యారు. కనకదుర్గ గొంతులో ఇప్పుడు బ్రతిమాలుకు కన్నా ఒక రకమైన బెదిరింపు డిమాండ్ అనిపిస్తున్నాయి. ఆమెకు మీ మీద ఉన్నది కేవలం జాలి, కృతజ్ఞత మాత్రమే, ప్రేమ కాదు. ఒక ఆడది 10 ఏళ్ళు ప్రాణంగా ప్రేమించిన మొదటి భర్తను ఎప్పటికీ మర్చిపోలేదు. నిన్న నా కొడుకు ఏడుస్తుంటే పాల్గొని కూడా కన్నీళ్లు పెట్టుకుందని ఆదిత్య చెప్పాడు. ఆమె మనసులో ఇంకా నా కొడుకు ఉన్నాడు. దయచేసి ఆమెను మాకు ఇచ్చేయండి. మీకు మీ బిడ్డను చూసుకోవడానికి ఎవరైనా నేను ఏర్పాటు చేస్తాను, లేదా ఎంత డబ్బైనా ఇస్తాను. కానీ మా పాల్గొని మాకు వదిలేయండి. కనకదుర్గ మాటలు వింటుంటే విక్రమ్ రక్తం ఉడికిపోయింది. ఆడదాని జీవితాన్ని వీళ్ళెంత చులకనగా చూస్తున్నారో అతనికి అర్థమైంది. డబ్బులు ఇస్తాను, పని మనిషిని పెడతాను, ఆమె మాది అంటూ పాల్గొని ఒక వస్తువులా బేరం ఆడుతున్న ఆవిడ తీరు అతనికి అసహ్యం పుట్టించింది. విక్రమ్ కుర్చీలో నుంచి ఎంతో హుందాగా నిటారుగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో మండుతున్న కోపాన్ని చూసి కనకదుర్గ భయంతో వెనక్కి జారింది. నోరు మూయండి అని గర్జించాడు విక్రమ్. ఆ కేఫ్లో ఉన్న ముగ్గురు అటువైపు చూశారు. విక్రమ్ గొంతు తగ్గించి ఎంతో పదునుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. పాల్గొని మీకు చెందిన ఆస్తి కాదు కనకదుర్గ గారు. మీరు విసిరేస్తే వెళ్ళడానికి, మీరు రమ్మంటే రావడానికి. ఆమె ఏమీ మీ బానిస కాదు. ఆమె ఒక మనిషి, నా భార్య, నా బిడ్డకు ప్రాణప్రదమైన తల్లి. మీ వంశం ఉద్ధరించడానికి మీ కొడుకు ఆమెను గొడ్రాలు అని రోడ్డున పడేసినప్పుడు ఆమె చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీతో బంధాన్ని తెంచుకుంది. ఇప్పుడు ఆమె నా జీవితంలో ఉంది. నా కుటుంబం, నా భార్యను డబ్బుతో కొందామని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ కొడుకు పిచ్చివాడైతే ఆసుపత్రిలో చేర్చండి, లేదా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గుడికెళ్ళి ఏడవమనండి. అంతేకాని నా భార్య నీడను తాకాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను. నా స్థానం నా భార్య మనసులో ఉందో లేదో నేను చూసుకుంటాను. మీకెందుకు ఆ బాధ? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంకోసారి నా భార్య పేరు మీ నోటి నుంచి రాకూడదు అంటూ తన ఆత్మగౌరవాన్ని, పాల్గొని స్థానాన్ని సగర్వంగా నిలబెడుతూ అక్కడి నుండి కదిలాడు విక్రమ్. కనకదుర్గ ముఖం అవమానంతో చిన్నబోయింది. విక్రమ్ దృఢత్వం ముందు ఆమె ఆటలు సాగవని అర్థమైంది. ఏమీ చేయలేని నిస్సహాయతతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కనకదుర్గ ముందు విక్రమ్ ఒక గిరి గీసుకొని పాల్గొని ప్రాణంగా కాపాడుకున్న మాట వాస్తవమే. ఆమె ముందు అతను ఎంత నిటారుగా నిలబడ్డాడో. కేఫ్ నుంచి బయటకు వచ్చాక అతని మనసు అంతగా కుంగిపోవడం మొదలైంది. వర్షంలో ఒంటరిగా నడుస్తూ తన ఆఫీస్ వైపు వెళుతున్నాడు విక్రమ్. కనకదుర్గ పలికిన ప్రతి మాట అతని చెవుల్లో సీరం పోసినట్లు మారుమోగుతుంది. ఆమెకు మీ మీద ఉన్నది కేవలం జాలి, కృతజ్ఞత మాత్రమే. ఆమెకు ఇంకా నా కొడుకు మీద ప్రేమ ఉంది. నిన్న నా కొడుకు ఏడుస్తుంటే ఆమె కూడా ఏడ్చింది. కనకదుర్గ మాటల్లో స్వార్థమున్నా అందులో ఏదో వాస్తవం దాగి ఉందని విక్రమ్ మనసుకి అనిపించడం మొదలైంది. నిన్న రాత్రి బాల్కనీలో
వర్షంలో తడుస్తూ పాల్గొని అడిగిన ప్రశ్న అతనికి గుర్తొచ్చింది. నాకు మళ్ళీ ప్రేమించే హక్కు ఉందా విక్రమ్? ఆ క్షణంలో అతను దాన్ని తన మీద ప్రేమగా భావించాడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆదిత్య మళ్ళీ తన జీవితంలోకి వస్తున్నాడన్న ఊగిసలాటతో ఆమె ఆ ప్రశ్న అడిగిందా? 10 ఏళ్ళు ఒక మగాడిని ప్రాణంగా ప్రేమించిన ఆడది కేవలం 6 నెలల పరిచయంతో తనను భర్తగా అంగీకరించగలదా? తను కేవలం నీలు అనే బిడ్డను సాకడానికి తెచ్చుకున్న ఒక ఆశ్రయం మాత్రమేనా? ఒకవేళ పాల్గొని మనసులో నిజంగానే ఆదిత్య ఉంటే ఆమె నన్ను కాదనలేక నా బిడ్డ మీద ఉన్న మమకారంతో తన ఆనందాన్ని త్యాగం చేస్తుందా అనే సందేహం విక్రమ్ బుర్రలో ఒక విషపు వృక్షంలా పెరగడం ప్రారంభించింది. విక్రమ్ మనసు చాలా సున్నితమైనది. అతను నందినిని కోల్పోయిన బాధను అనుభవించాడు. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ నరకం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఒకవేళ పాల్గొనికి నిజంగా ఆదిత్య పట్ల ప్రేమ ఉండి తన కోసం బలవంతంగా నటిస్తుంటే అది ఆమెకు తను చేస్తున్న ద్రోహం అవుతుంది. స్వార్థంతో ఆమెను బంధించినట్లు అవుతుంది. తన ప్రేమ స్వచ్ఛమైనది. తన సంతోషం కన్నా పాల్గొని సంతోషమే అతనికి ముఖ్యం. పాల్గొని నాతో ఉండాల్సింది నా మీద జాలితోనో లేదా గతి లేకనో కాదు. ఆమెకు నా మీద నిజమైన ప్రేమ లేనప్పుడు ఆమెను నా దగ్గర బంధించడం కరెక్ట్ కాదు. ఆమెకు ఆదిత్య మీద ఉన్న ప్రేమను చంపుకొని నాతో ఉంటే ఆమె జీవితాంతం ఒక అసంతృప్తితోనే బతుకుతుంది. ఆమె నిజంగా నాదో కాదో తెలుసుకోవాలంటే నేను ఆమెకు దూరం జరగాలి. ఆమెను నా నుంచి విముక్తురాలిని చేయాలి అని విక్రమ్ ఒక కఠినమైన గుండెను కోసేసుకునే నిర్ణయానికి వచ్చాడు. పాల్గొనిని తనకు దూరం చేసుకోవాలని నటించడం మొదలుపెట్టాలి. ఆమె మీద ప్రేమను చంపుకోలేకపోయినా ఆమె సంతోషం కోసం ఆమెను నెట్టివేయాలి. విక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం అతని గుండెను ముక్కలు చేస్తున్న తన ప్రియురాలికి స్వేచ్ఛను ఇవ్వడానికి అతను సిద్ధపడ్డాడు. సాయంత్రం 6 గంటలు. వర్షం ఆగిపోయింది కానీ వాతావరణం చల్లగా ఉంది. ఇంట్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. ఉదయం నుంచి ఆమె మనసు గాలిలో తేలుతున్నట్లుంది. నిన్న రాత్రి విక్రమ్తో గడిపిన క్షణాలు, అతను ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసిన విధానం ఆమెకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. 10 ఏళ్ల బానిసత్వం తర్వాత మొదటిసారి ఆమెకు ఒక స్త్రీగా, ఒక భార్యగా గుర్తింపు లభించింది. విక్రమ్ తనను ప్రాణంగా ప్రేమిస్తున్నాడన్న నమ్మకం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతనికి ఇష్టమైన రవ్వ దోశలు, పల్లీ చట్నీ సిద్ధం చేసి ఉంచింది పాల్గొని. తను ఎప్పుడూ కట్టుకునే సాధారణ కాటన్ చీరకు బదులుగా ఈరోజు ఒక అందమైన ఆకుపచ్చ రంగు పట్టు చీర కట్టుకుంది. కొద్దిగా అలంకరణ చేసుకుంది. విక్రమ్ రాగానే ఆత్మీయంగా స్వాగతం పలకాలని తలుపు దగ్గరే నిలబడి ఉంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. విక్రమ్, స్నానం చేసి రండి, మీకు ఇష్టమైన రవ్వ దోశలు చేశాను, వేడి వేడిగా తిందురుగాని అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది పాల్గొని. విక్రమ్ ఆమెను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ని సోఫా మీద పడేసి షూస్ విప్పుతూ, నాకు ఆకలి లేదు పాల్గొని, ఆఫీస్లో చాలా పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు అని ఎంతో కఠినంగా పరాయివాడిలా ముఖం తిప్పుకొని సమాధానం చెప్పాడు. పాల్గొని ముఖంలో చిరునవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఏమైంది విక్రమ్? ఆఫీస్లో ఏమైనా టెన్షనా? రాత్రి కూడా సరిగ్గా తినలేదు, కనీసం ఒక దోశ అయినా అంటూ అతని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ అమాంతం తన చేతిని లాక్కున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ప్రేమ లేదు, కేవలం ఒక కృత్రిమమైన చికాకు మాత్రమే ఉంది. చెబితే అర్థం కాదా పాల్గొని? నేను తినను అన్నాను కదా. అయినా నువ్వు నా మీద ఇంత శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు. మన మధ్య ఉన్నది కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే అన్న విషయం మర్చిపోకు. నీకు ఈ ఇంట్లో ఆశ్రయం కావాలి, నా నీలుకి ఒక కేర్ టేకర్ కావాలి. దానికి మించి నువ్వు నా జీవితంలోకి తొంగి చూడాల్సిన అవసరం లేదు. కీప్ యువర్ లిమిట్స్ అంటూ అత్యంత పరుషంగా మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపు వేసుకున్నాడు. విక్రమ్ వేసిన ఆ తలుపు శబ్దం పాల్గొని గుండెల్లో పిడుగులా పడింది. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. చెవులను ఆమె నమ్మలేకపోయింది. ఇదేనా నిన్న రాత్రి వర్షంలో తనను హత్తుకొని నువ్వు ఒక అమూల్యమైన వజ్రానివి అని చెప్పిన విక్రమ్?
ఇతనైనా తన బాధను పంచుకొని తన కన్నీళ్లు తుడిచిన మనిషి? రాత్రికి రాత్రే ఏమైంది? అకస్మాత్తుగా ఈ కాంట్రాక్ట్, కేర్ టేకర్, లిమిట్స్ అన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పాల్గొనికి కాళ్ళు వణకడం ప్రారంభించాయి. సోఫాలో కుప్పకూలిపోయింది. ఆమె మెదడు సున్నా అయిపోయింది. తాను ఏమైనా తప్పు చేసిందా? తాను అలంకరించుకోవడం అతనికి ఇష్టం లేదా? లేక ఆదిత్య మళ్ళీ ఏమైనా తన గతాన్ని అడ్డు పెట్టుకుని విక్రమ్ను బెదిరించాడా? ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకడం లేదు. ఉదయం కేఫ్లో కనకదుర్గ వచ్చి తన మనసులో విషయం నింపిందన్న విషయం పాల్గొనికి ఏమాత్రం తెలియదు. విక్రమ్ తన మంచి కోసమే ఈ నాటకం ఆడుతున్నాడన్న నిజం ఆమెకు అంతుపట్టడం లేదు. ఆమె దృష్టిలో విక్రమ్ మళ్ళీ ఒక అపరిచితుడిగా మారిపోయాడు. ఆదిత్య తనను గొడ్రాలు అని వదిలేస్తే విక్రమ్ తనను కేవలం పని మనిషిగా చూస్తున్నాడా? మగవాళ్ళ దృష్టిలో ఆడదాని ప్రేమకు విలువే లేదా? గది లోపల ఉన్న విక్రమ్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. పాల్గొనిని కఠినంగా అంటున్నప్పుడు అతని గుండె ముక్కలైపోయింది. తలుపు వెనక నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆమె సంతోషం కోసం ఆమెను దూరం చేస్తున్నానని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. బయట ఉన్న పాల్గొనికి కన్నీళ్లు ఆగడం లేదు. 10 ఏళ్ల బంధం తెగిపోయిందని బాధపడాలో, ఇప్పుడే చిగురిస్తున్న కొత్త బంధం కూడా తనను వెక్కిరిస్తుందని ఏడవాలో తెలియని అయోమయం. ఏమిటి పరీక్ష దేవుడా? నాకు ఎందుకు ఎప్పుడు ఈ ఒంటరితనాన్ని రాసిపెట్టావు? విక్రమ్ ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నాడు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఆ కన్నీళ్ల వర్షంలో, అంతుపట్టని గందరగోళంలో ఒంటరిగా మిగిలిపోయింది పాల్గొని. చీకటి పడుతున్న ఆ హాల్లో ఆమె భవిష్యత్తు కూడా మళ్ళీ ఒక ప్రశ్నార్థకమై నిలబడింది. రోజులు గడుస్తున్నాయి. ఒకే గొడుగు కింద ఒకే ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటున్నారు. కానీ వారిద్దరి మధ్య ఇప్పుడు వేల మైళ్ళ అదృశ్యమైన దూరం పెరిగిపోయింది. విక్రమ్ ప్రవర్తనలో వచ్చిన ఆకస్మిక మార్పు పాల్గొనికి మాత్రం అర్థం కావడం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అతను ఒక యంత్రంలా ప్రవర్తిస్తున్నాడు. ఆ వర్షపు రాత్రి ఫోన్ రావడానికి ముందు వారిద్దరి మధ్య వికసించిన ప్రేమ, ఆ ఆత్మీయమైన కౌగిలి అన్నీ ఇప్పుడు ఒక భ్రమలా అనిపిస్తున్నాయి. నిజానికి ఆ రాత్రి ఫోన్ మోగిన తర్వాత కనకదుర్గ పేరు చూసి పాల్గొని కంగారు పడిన విక్రమ్ ఆమెను ఓదార్చాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా తొలగిపోయాయి. 10 ఏళ్లుగా ఒక యంత్రంలా కేవలం బాధ్యతలు మోసిన పాల్గొని ఆ రాత్రి విక్రమ్ స్పర్శలో ఒక సంపూర్ణమైన స్త్రీగా, నిజమైన భార్యగా కొత్త జన్మ ఎత్తింది. 2 గాయపడిన మనసులు, శరీరాలు ఒక్కటైన ఆ పవిత్రమైన రాత్రి తర్వాత తమ జీవితం ఒక అందమైన కావ్యంగా మారుతుందని ఆమె కలలు కంది. కానీ మరుసటి రోజు ఉదయం నుంచే వాతావరణం పూర్తిగా మారిపోయింది. మాటల కరువు. విక్రమ్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. కేవలం అవును, కాదు, సరే అన్న పదాలకు మాత్రమే అతని సంభాషణ పరిమితమైంది. చూపుల్లో శూన్యం. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, సాయంత్రం వచ్చేటప్పుడు కానీ అతను కనీసం ఆమె కళ్ళల్లోకి చూడడం లేదు. కృత్రిమ కోపం. ఏ చిన్న తప్పు జరిగినా విపరీతంగా కోపడుతున్నాడు. ఇది నా ఇల్లు, ఇక్కడ నా ఇష్టమే సాగుతుంది, నీ పరిమితుల్లో నువ్వు ఉండు అని పదే పదే గుర్తు చేస్తున్నాడు. పాల్గొని వండిన భోజనం టేబుల్ మీద ఉన్నా అతను బయటే తినేసి వస్తున్నాడు. ఒకవేళ ఇంట్లో తిన్నా ఉప్పు లేకపోయినా, కారం ఎక్కువైనా కంచం విసిరికొట్టి వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్లు ఆదిత్య ఇంట్లో తను అనుభవించిన నరకం మళ్ళీ ఇప్పుడు విక్రమ్ రూపంలో తన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఈ నరకం అంతకంటే దారుణంగా ఉంది. ఎందుకంటే ఆదిత్య తనను ఎప్పుడూ ప్రేమించలేదు. కానీ విక్రమ్ ప్రేమను రుచి చూపించి, ఆశలు కల్పించి ఇప్పుడు అకారణంగా దూరం పెడుతున్నాడు. రాత్రి 12 గంటలు. విక్రమ్ హాల్లోని సోఫాలో పడుకొని ఉన్నాడు. బెడ్రూమ్లో పాల్గొని ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను ఏం తప్పు చేశాను దేవుడా? నా రాత ఎందుకు ఇలా రాశావు? నాలో ఏదైనా లోపముందా? ఏ మగాడికి నా ప్రేమ అవసరం లేదా అని తనను తాను ప్రశ్నించుకుంటూ కుమిలిపోతుంది. విక్రమ్కు తన మీద కోపం ఎందుకు వచ్చిందో ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆదిత్య ఆఫీస్కి వచ్చి ఏమైనా అన్నాడా? తన మాజీ భర్త ఆదిత్య మళ్ళీ తన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు అన్న విషయం విక్రమ్ మనసులో ఏమైనా
అనుమానం బీజాలు నాటిందా? తను ఆదిత్యను ఏమీ అనలేదని విక్రమ్ అనుకుంటున్నాడా? ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా సమాధానం లేదు. విక్రమ్ని నిలదీసి అడుగుదామంటే అతను కనీసం ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు పాల్గొని, నాకు ప్రశాంతత కావాలి అంటూ ఆమెను గదిలో నుంచి గెంటేస్తున్నాడు. లోపల గదిలో పాల్గొని ఏడుస్తుంటే బయట సోఫాలో విక్రమ్ కళ్ళు కూడా నిద్రకు నోచుకోవడం లేదు. తన భార్యను అలా కన్నీళ్లు పెట్టిస్తున్నందుకు అతని మనసు కూడా రక్తం కారుతోంది. కానీ కనకదుర్గ ఆ రోజు కేఫ్లో అన్న మాటలు అతన్ని వెంటాడుతున్నాయి. ఆమెకు ఇంకా మా ఆదిత్య మీదే ప్రేమ ఉంది. మీతో కేవలం జాలితో ఒప్పందం ప్రకారం ఉంది. పాల్గొని మనసులో ఆదిత్య ఉంటే తన స్వార్థం కోసం ఆమెను ఇక్కడ బంధించడం ఇష్టం లేకే విక్రమ్ ఈ నాటకం ఆడుతున్నాడు. ఆమె విసిగిపోయి తనను అసహించుకొని ఆదిత్య దగ్గరకు వెళ్ళిపోయినా సరే ఆమె సంతోషంగా ఉంటే చాలు అన్నది విక్రమ్ తపన. కానీ ఇద్దరు మంచి మనుషుల మధ్య సరైన సంభాషణ లేకపోవడం వల్ల ఎంతటి అనర్థం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కావడం లేదు. ఒక వారం గడిచింది. పాల్గొని ఓపిక నశించింది. తన ఆత్మగౌరవాన్ని మళ్ళీ మళ్ళీ చంపుకొని ఒక పని మనిషిలా బతకడం ఆమెకు ఇష్టం లేదు. ఆ రోజు ఆదివారం ఉదయం విక్రమ్ కావాలనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పాల్గొని ఒక్కతే హాల్లో కూర్చొని ఉంది. ఆమె మెదడులో ఒకటే ఆలోచన. ఈ సమస్యకు మూలం ఆదిత్య, అతని తల్లి కనకదుర్గ. వాళ్ళు తన జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూడడం వల్లే విక్రమ్ తనను అనుమానిస్తున్నాడు, తనను దూరం పెడుతున్నాడు. ఈ గందరగోళానికి ఇప్పుడే ఒక ముగింపు పలకాలి. ఆదిత్య దగ్గరకు వెళ్ళాలి. అతని ముఖం మీద ఉమ్మేసి తన జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని, విక్రమ్ తన సర్వస్వం అని అతనికి, అతని తల్లికి గట్టిగా చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఆదిత్య అధ్యాయం శాశ్వతంగా ముగిస్తేనే విక్రమ్కు తన మీద నమ్మకం వస్తుందని పాల్గొని భావించింది. గదిలోకి వెళ్ళి ఒక చీర మార్చుకుంది. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అప్పుడే ఆమె కళ్ళు తన బట్టలు ఉన్న సూట్ కేస్ మీద పడ్డాయి. ఒకవేళ ఆదిత్య దగ్గరకు వెళ్ళి వచ్చిన విక్రమ్ తనను నమ్మకపోతే, మళ్ళీ నన్ను ఒక కేర్ టేకర్ లాగా చూస్తే, అప్పుడు ఈ ఇంట్లో ఉండడం నా ఆత్మగౌరవానికి ద్రోహం చేసినట్లే కదా అని ఆలోచించి తన బట్టలు కొన్ని ఆ సూట్ కేసులో సర్దుకుంది. ఆదిత్యతో తేల్చుకున్న తర్వాత అవసరమైతే కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సూటు కేసు పట్టుకొని భారమైన హృదయంతో హాల్లోకి వచ్చింది. ఈ ఇల్లు విక్రమ్ తనకు దక్కిన ఒక అద్భుతమైన వరం అనుకుంది. కానీ అది ఎండమహవిలా మారిపోయినందుకు ఆమె గుండె బరువెక్కింది. తలుపు వైపు అడుగులు వేసింది. చేత్తో గడియ తీయబోయింది. ఒక చిన్న గొంతు, అమాయకమైన పిలుపు. నిద్రమత్తులో ఉన్న ఆ గొంతు వినగానే తలుపు తీయబోతున్న పాల్గొని చేతులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసింది. బెడ్రూమ్ గుమ్మం దగ్గర 7 ఏళ్ల నీళ్లు నిలబడి ఉంది. కళ్ళు నులుముకుంటూ ఒక చేతిలో తన టెడ్డీబేర్ పట్టుకొని ఉంది. ఆమె చూపులు పాల్గొని చేతిలో ఉన్న సూట్ కేస్ మీద పడ్డాయి. 3 ఏళ్లు తల్లి ప్రేమకు దూరమై మూగబోయిన ఆ చిన్నారికి ఆ సూట్ కేస్ చూడగానే గతం గుర్తుకు వచ్చింది. తన మొదటి అమ్మ కూడా ఇలాగే బ్యాగ్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ కొత్త అమ్మ కూడా అలాగే సూట్ కేస్ పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆ పసి బుర్రకు అర్థమైంది. నీలు కళ్ళల్లో క్షణాల్లో భయం ఆవహించింది. పెదవులు వణకడం ప్రారంభించాయి. టెడ్డీబేర్ కింద పడేసి ఒక్క ఉదురున పరిగెత్తుకుంటూ వచ్చి పాల్గొని కాళ్ళను 2 చేతులతో గట్టిగా చుట్టేసుకుంది. అమ్మా, నువ్వు వెళ్ళిపోకమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు అంటూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు, ఆ చిన్నారి స్పర్శ పాల్గొని గుండెను 100 ముక్కలు చేశాయి. చేతిలో ఉన్న సూట్ కేసు జారి కింద పడింది. అమాంతం కిందకు వంగి నీలుని తన గుండెకు హత్తుకుంది పాల్గొని. ఏడవకు కన్నా, ఏడవకు అంటూ పాల్గొని కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నువ్వు కూడా నన్ను వదిలేస్తావా అమ్మా? నా దగ్గరకు రావా? నేను మంచి పిల్లలా ఉంటానమ్మా. నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా, ప్లీజ్ అమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారి మాటలు వింటుంటే రాయి కూడా కరిగిపోతుంది. పాల్గొనికి తన పరిస్థితి అర్థమైంది. తను ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగే ఒంటరి మహిళ కాదు, ఒక బిడ్డకు తల్లి. తన ఆత్మగౌరవం కోసం తను ఈ ఇల్లు వదిలి వెళితే, లేదా ఆదిత్య దగ్గరకు వెళ్ళి గొడవ పడితే
విక్రమ్ తనను శాశ్వతంగా వదిలేస్తే ఈ పసి ప్రాణం ఏమైపోవాలి? మళ్ళీ తల్లి లేని అనాథలా, పిచ్చిదానిలా మారిపోవాలా? లేదు, తను ఈ బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. విక్రమ్ తనను అసహించుకున్నా, రోజు సూటిపోటి మాటలతో చంపినా ఈ బిడ్డ కోసమైనా తను ఈ ఇంట్లోనే పడి ఉండాలని నిర్ణయించుకుంది. ఆదిత్య దగ్గరకు వెళ్ళి గొడవపడే ఆలోచనను కూడా విరమించుకుంది. నేను ఎక్కడికి వెళ్ళను నా తల్లి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని నీలు తల నిమురుతూ ప్రమాణం చేసింది. నీలుని ఎత్తుకొని తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజుతో పాల్గొని తన ఆత్మగౌరవాన్ని, తన బిడ్డ ప్రేమ కోసం శాశ్వతంగా సమాధి చేసింది. మరో 10 రోజులు గడిచాయి. విక్రమ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. పాల్గొని కూడా ఇప్పుడు అతన్ని ఏమీ అడగడం లేదు. ఒక యంత్రంలా నీలు పనులు చేయడం, వంట చేయడం, గదిలో కూర్చుని ఏడవడం, ఇదే ఆమె దినచర్యగా మారిపోయింది. కానీ గత 2 రోజుల నుంచి పాల్గొని శరీరంలో ఏదో తెలియని మార్పు వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించడం, ఏ వాసన చూసినా వాంతికి వచ్చినట్లుగా ఉండడం. బహుశా సరిగ్గా నిద్ర, భోజనం లేకపోవడం వల్ల వచ్చిన నీరసం కావచ్చు అని తనలో తాను సరిపెట్టుకుంది. ఆ రోజు ఉదయం నీలు బడికి వెళ్ళింది. విక్రమ్ ఆఫీస్కు బయలుదేరుతున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అతనికి క్యారేజ్ సర్దుతుంది పాల్గొని. అకస్మాత్తుగా ఆమె కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకోవడం మొదలయ్యింది. చేతిలో ఉన్న గరిటె కింద పడిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కడుపులో విపరీతంగా తిప్పుతున్నట్లుగా అనిపించింది. విక్రమ్ అని నెమ్మదిగా పిలిచింది పాల్గొని. టేబుల్ అంచును ఆసరగా పట్టుకుంటూ షూస్ వేసుకుంటున్న విక్రమ్ ఆమె వణుకుతున్న గొంతు విని వెనక్కి తిరిగాడు. పాల్గొని ముఖం పాలిపోయి చెమటలు పట్టి ఉంది. కళ్ళు తేలేస్తుంది. అతను వేసుకుంటున్న షూస్ను అక్కడే వదిలేసి ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. పాల్గొని ఏమైంది అని అడిగేలోపే ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. విక్రమ్ అమాంతం తన 2 చేతులతో ఆమెను పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు ఆమె పట్ల నటిస్తున్న కృత్రిమమైన కోపం, కఠినత్వం అన్నీ మాయమైపోయాయి. తన ప్రాణాన్ని ఎవరో పిడికిలితో బిగించి పట్టుకున్నంత భయం అతన్ని ఆవహించింది. పాల్గొని కళ్ళు తెరువు పాల్గొని, ఏమైంది నీకు అంటూ ఆమె బుగ్గల మీద నెమ్మదిగా తడుతూ భయంతో అరిచాడు. ఆమె నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ముఖం మంచుగడ్డలా చల్లబడిపోయింది. విక్రమ్కు క్షణం కూడా ఆలోచించే సమయం లేదు. ఆమెను 2 చేతులతో ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడు. కారు వెనక సీట్లో పడుకోబెట్టి ప్రాణం పోతున్నట్లుగా డ్రైవ్ చేస్తూ దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రికి చేరుకున్నాడు. స్ట్రెచ్చర్ మీద పాల్గొని లోపలికి తీసుకెళ్తుంటే విక్రమ్ ఆమె చెయ్యి వదలలేదు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. డాక్టర్ ప్లీజ్ సేవ్ హర్, తనకి ఏమైందో చూడండి అంటూ కంగారుగా అరుస్తున్నాడు. డాక్టర్లు అతన్ని బయటే ఉంచి పాల్గొని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. బయట కారిడార్లో విక్రమ్ పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తన పిచ్చి ఆలోచన వల్లే పాల్గొని ఈ పరిస్థితికి వచ్చిందని తనకి తాను నిందించుకున్నాడు. ఆదిత్య ఏమైపోతే తనకేంటి? పాల్గొని తన ప్రాణం. ఆమె మనసులో ఏమున్నా ఆమె సంతోషంగా ఉంటే చాలనుకొని ఆమెను మానసికంగా ఎంత శోభకు గురి చేశాడో అతనికి అర్థమైంది. నువ్వు కళ్ళు తెరువు పాల్గొని, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగతాను. ఇంకెప్పుడు నిన్ను దూరం పెట్టను అని దేవుణ్ణి వేడుకున్నాడు. అరగంట గడిచింది. అది విక్రమ్కు ఒక యుగంలా అనిపించింది. ఎమర్జెన్సీ వార్డ్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా ఒక చిన్న చిరునవ్వు ఉంది. విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. డాక్టర్, నా భార్యకు ఏమైంది? తను ఇప్పుడు ఎలా ఉంది? వణుకుతున్న గొంతుతో అడిగాడు. కంగారు పడకండి మిస్టర్ విక్రమ్, ఆమెకు ఏమీ కాలేదు. జస్ట్ విపరీతమైన స్ట్రెస్, వీక్నెస్ వల్ల పెయింట్ అయ్యారు అంతే. షీ ఈజ్ ఫైన్ నౌ. స్పృహ వచ్చింది. మీరు లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు అంది డాక్టర్. విక్రమ్ గుండె మీదున్న కొండంత భారం ఒక్కసారిగా దిగిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే వార్డు లోపలికి పరిగెత్తాడు. వార్డు లోపల బెడ్ మీద పడుకొని ఉంది పాల్గొని. ఆమె చేతికి సెలైన్ ఎక్కుతోంది. ముఖంలో ఇంకా నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ని చూడగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె పక్కనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని
కన్నీళ్లతో ఆమె చేతులకు ముద్దులు పెడుతున్నాడు. నన్ను క్షమించు పాల్గొని. నిన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాను. నా పిచ్చి ఆలోచనలే నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చాయి. ఐఎమ్ సారీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. పాల్గొని ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. ఇన్నాళ్ళు కఠినంగా ఉన్న విక్రమ్ ఇప్పుడు తన కాళ్ళ దగ్గర పడి పసిపిల్లాడిలా ఏడుస్తుంటే ఆమెకు అంతులేని సంతోషం, ఉపశమనం కలిగాయి. ఆమె తన చెయ్యి తీసి అతని తల నిమిరింది. సరిగ్గా అదే సమయానికి లేడీ డాక్టర్ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. హలో అండి, ఎక్స్క్యూజ్ మీ అంది డాక్టర్ నవ్వుతూ. విక్రమ్ కళ్ళు తుడుచుకొని పైకి లేచాడు. విక్రమ్ గారు, పాల్గొని గారు, మీకు గుడ్ న్యూస్ అంది డాక్టర్ ఎంతో ఉత్సాహంగా. గుడ్ న్యూస్? ఆసుపత్రిలో గుడ్ న్యూస్ ఏమిటా అని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. డాక్టర్ పాల్గొని వైపు చూసి, కంగ్రాచ్యులేషన్స్ పాల్గొని గారు, యు ఆర్ 6 వీక్స్ ప్రెగ్నెన్స్ నౌ. మీకు నీరసం, కళ్ళు తిరగడానికి కారణం ఇదే. లోపల బేబీ చాలా హెల్తీగా పెరుగుతుంది అని చెప్పింది. ఆ ఒక్క మాట ఆ వార్డ్లో బాంబు పేలినంత శబ్దం చేసింది. పాల్గొని ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె కళ్ళు నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయింది. విక్రమ్ అక్కడే శిలలా నిలబడిపోయాడు. 10 ఏళ్ల పాటు ఆదిత్య ఇంట్లో ఏ బిడ్డ కోసమైతే ఆమె అహర్నిశలు తపించిపోయిందో, ఏ వారసుడిని ఇవ్వలేదని గొడ్రాలు అని ముద్ర వేయబడి అవమానాల పాలై రోడ్డు మీదకు గెంటేయబడిందో, ఈరోజు ఆ దేవుడు ఆమె కడుపులో అదే ప్రాణాన్ని మొలకెత్తించాడు. ఇది కలనా నిజమా? పాల్గొని చేతులు అప్రయత్నంగా తన కడుపు దగ్గరకు వెళ్ళాయి. తన శరీరంలో మరొక ప్రాణం విక్రమ్ ప్రేమకు ప్రతిరూపం, ఆకారం దాల్చుకుంటుందా? ఇన్నాళ్ళు పిల్లలు పుట్టకపోవడానికి లోపం తనది కాదా? ఆదిత్యదా? ఆదిత్య గొడ్రాలు అని గెంటేశాడు. ఇప్పుడు విక్రమ్ బిడ్డను మోస్తున్నాను. ఈ నిజం తెలిస్తే ఆదిత్య పరిస్థితి ఏంటి? తనను దూరం పెట్టిన విక్రమ్ ఈ బిడ్డను స్వీకరిస్తాడా? పాల్గొని బుర్రలో వేల ప్రశ్నలు, గుండెల్లో అంతులేని ఆనందం, కళ్ళల్లో కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్లు. డాక్టర్ చెప్పిన ఈ నిజం పాల్గొని గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒక్కసారిగా మార్చేయబోతోంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.